ఈరోజు రిజల్ట్స్ డే కదా, ఎస్ఆర్ నో? ఈరోజు మార్నింగే కదా మీకు కూడా రిజల్ట్స్ 10th క్లాస్ వాళ్ళతో పాటు మీకు కూడా మీ మేడమ్స్ రిజల్ట్స్ చెప్పారు. నేను మీకు ఏం చెప్పాను, ట్యూషన్లో ఎవరైతే టాపర్ ఉంటారో వాళ్ళకి ఐ విల్ గివ్ అని చెప్పాను, అవునా? ఎస్ఆర్ నో? లాస్ట్ టైం ఫార్మాట్స్లో వచ్చిన చైత్రాకి చంద్రాకి ఆల్రెడీ నేను ఇచ్చాను. ఈసారి టాపర్స్ ఎవరో వాళ్ళకి నేనేం ఇస్తున్నాను, గిఫ్ట్స్ ఇస్తాను. ఓకే, తిన్నాను. వెరీ గుడ్. నెక్స్ట్ టైం ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి యాస్మిన్. ఓకే, నువ్వు ఇంగ్లీష్లో తక్కువ వచ్చినాయి నాన్న, నెక్స్ట్ టైం మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అర్థమైందా? బాధపడద్దండి. వాహినిత, నెక్స్ట్ టైం 95% తెచ్చుకోవాలి. ఈసారి తక్కువ వచ్చింది, నెక్స్ట్ టైం ఇంకా ఎక్కువ మంచిగా తెచ్చుకోవాలి, సరేనా? దానికి ట్రై చేయాలి. చంద్ర లాస్ట్ టైం టాపర్, 93%, 94%. ఈసారి ఎందుకో తగ్గింది, నెక్స్ట్ టైం నువ్వు మంచిగా తెచ్చుకో. చైత్ర 92% లాస్ట్ టైం, ఈసారి తగ్గిపోయింది ఫీవర్ వల్ల కదా. నెక్స్ట్ టైం మంచిగా మార్క్స్ తెచ్చుకొని, అర్థమవుతుందా? నువ్వు కూడా మంచిగా 95% పైన ఉండేటట్టు చూసుకో. నెక్స్ట్ యశస్వి, ఓకే 99%. కంగ్రాచులేషన్స్ నాన్న, యు ఆర్ ద టాపర్ ఆఫ్ ది క్లాసా? మన ట్యూషన్లో కూడా నువ్వే టాపర్. క్లాప్స్ ఫర్ యశస్వి. ఓకే, రమ్య 93%. ఓకే, ఇంకొంచెం మంచిగా తెచ్చుకోవడానికి ట్రై చేయండి అన్న, ఓకేనా? రియాన్, గివ్, కమ్. ఓకే, రియాన్ గాట్ 95%. క్లాప్స్ ఫర్ రియాన్. ఇంకా మంచిగా తెచ్చుకోవాలి రియాన్, సరేనా? చూడు ఇక్కడ ఎక్కడో తగ్గింది, ఈవీఎస్లో కొంచెం తగ్గింది, తెలుగులో కొంచెం, హిందీలో ఇంకా కొంచెం బాగా రావాలి, సరేనా? అర్థమైందా? వెరీ గుడ్. సో ఫస్ట్ టాపర్కి నేను నా దగ్గర ఉన్న గిఫ్ట్ నేను ఇస్తున్నాను, ఓకేనా? యశస్వికం. క్లాప్స్ ఫర్ యశస్వి. థ్యాంక్ యూ. మీరు కూడా నాన్న ఇలాగా తెచ్చుకుంటే ఇలాంటివి నేను మీకు తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ మీ ఇద్దరికి స్టేషనరీ అవన్నీ ఇచ్చాను కదా. సో ఈసారి యశస్వికి వచ్చింది కాబట్టి దీన్ని మీరు బాధపడద్దండి, అర్థమవుతుందా? ఇది ఎందుకు ఇస్తున్నానంటే మీలో మీకు పోటీ స్టార్ట్ అవుతుంది. నేను చదవాలి, నేను అలా గిఫ్ట్ తీసుకోవాలి అనేసి. నేను దీనికి ఇచ్చానని చెప్పి చైత్ర బాధపడద్దు. మళ్ళీ చెప్తున్నా మీ అందరికీ, ఎందుకు ఇస్తున్నానంటే మీలలో మీకు పోటీ ఉండాలి. అక్క తీసుకుంటాంది కదా యశస్వి అక్క, మనం కూడా తీసుకోవాలి ఇలా గిఫ్ట్స్ అని పోటీగా చదవాలి నాన్న. అందుకోసం మీకు ఎంకరేజ్మెంట్ కోసం నేను ఇలా గిఫ్ట్స్ ఇస్తున్నాను అంతే, మిమ్మల్ని బాధ పెట్టడానికి అట్లా కాదు, ఎంకరేజ్మెంట్. ఆ రోజు మీకు ఇచ్చాను కాబట్టి కదా ఈ అమ్మాయి పోటీగా చదివింది, ఆ అమ్మాయి పోటీగా చదివింది, అవునా కాదా? అట్లే మీలలో మీరే కాంపిటీషన్ పెట్టుకోవాలి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. రమ్యాక, సో సెకండ్ ప్రైజ్, ఓకేనా? సెకండ్ ఈ అమ్మాయికి వచ్చింది కాబట్టి రమ్యాకి, ఓకే? కంగ్రాచులేషన్స్ రమ్య. నెక్స్ట్ క్లాస్కి కూడా ఇంకా మంచిగా యశస్విని దాటాలి నువ్వు, అర్థమైందా? మీరంతా కూడా వాళ్ళిద్దరిని క్రాస్ అయ్యి మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటే మళ్ళీ మీకు వస్తుంది, ఓకేనా? అర్థమైందా నాన్న? క్లాస్ ఫర్ రమ్య. ఓకే, రిమైనింగ్ స్మాల్ గిఫ్ట్స్ ఫర్ మై స్టూడెంట్స్, ఓకేనా? అందరూ బాగా చదివారు, అందరికీ మంచి మార్క్స్ వచ్చాయి, కానీ ఒక్కరే టాపర్ ఉండాలి కదా, అవునా? ఎస్ ఆర్ నో? ఓకే, లేదన్నా. యాస్మిన్
కంగ్రాచులేషన్స్. ఇంకా మంచిగా తెచ్చుకోవాలి, ఓకేనా? కంగ్రాచులేషన్స్. ఇంకా బాగా తెచ్చుకోవాలి, ఓకేనా? ఇంగ్లీష్లో బాగా పికప్ అవ్వాలి. గోల్సి దానన్నా రాహిత బాగా తెచ్చుకోవాలి ఈసారి నా దగ్గర నువ్వు ఫస్ట్ గిఫ్ట్ తెచ్చుకోవాలి. వీళ్ళందరికన్నా ఫస్ట్ గిఫ్ట్ నువ్వు నా దగ్గర తీసుకోవాలి, ఏమా? గోల్సి చంద్ర బాధపడద్దు, వస్తాయి మార్క్స్, ఓకే? నెక్స్ట్ టైం నువ్వు ఖచ్చితంగా తెచ్చుకోవాలి. ఏమి లాస్ట్ టైం తీసుకున్నావు కదా, ఈ నెక్స్ట్ ఇయర్ 5th క్లాస్కి నువ్వు నా దగ్గర తీసుకోవాలి, ఓకే? ఆల్ ది బెస్ట్. ఓకేనా? ఫీవర్ వల్ల నువ్వు కొంచెం అప్సెట్ అయ్యి ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు. ఈసారి నువ్వు బాగా రాసి మనల్ని క్రాస్ చేయాలి, అర్థమైందా? నాకు తెలుసు నువ్వు బాగా చదువుతావు, బాగా తెచ్చుకుంటావని. ఇంకా నువ్వు వాళ్ళకంటే పోటీగా చదవడానికి స్టార్ట్ చేయి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. లియాన్ కమ్. కంగ్రాచులేషన్స్. ఇంకా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అర్థమైందా? ఓకే, ఇప్పుడు ఎలా తెచ్చుకున్నావో అలానే ఇంకా ఎక్కువ తెచ్చుకోవాలి, ఓకేనా? పాస్. నెక్స్ట్ టైం నువ్వు కూడా మంచి మార్క్స్ తెచ్చుకోవాలి, అర్థమైందా? నెక్స్ట్ టైము ఇంకా ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయి, బాగా తెచ్చుకోవాలి. అప్పోల్ ప్లేస్లో నువ్వు ఉండాలి, సరేనా? అర్థమైందా? గో ఆన్ సిట్. ఓకే, థ్యాంక్ యూ.